PSK TMT, your trusted supplier of steel, cement and TMT 600 plus SD bars using German technology. Gokulam Signature Jewels, the jewelry to enhance style and complement every occasion with timeless elegance. Sesh, hi. You know what? ఒక్కోసారి కొన్ని పరిచయాలు ఎట్లుంటాయంటే ఫస్ట్ టైం ఇట్లా చూడగానే ఇట్లా క్లిక్ అయిపోతారు. థ్యాంక్ సో యూ ప్రేమ. దట్స్ వాట్ హ్యాపెన్ టు మీ వెన్ ఐ మెట్ యూ ఇన్ 2010 అవును కదా. ఐ స్టిల్ రిమెంబర్ దట్ స్పార్క్ ఇన్ యువర్ ఐస్. యు ఆర్ స్టిల్ ద సేమ్. యూ సెడ్ దట్ నేను అదే అడిగాను. మీరు ఇందాక సెంటెన్స్ ఫినిష్ చేసే లోపు ఇంకా సేమా అని అడిగాను. సో ఐఎమ్ గ్లాడ్. స్టిల్ ద సేమ్. యు ఆర్ స్టిల్ ద సేమ్ అండ్ ఐ ప్రే దట్ యు విల్ బి ద సేమ్. థ్యాంక్ యూ ప్రేమ. Prema. థ్యాంక్ యూ. శేష్, ఎట్లా అనిపిస్తుంది శేష్ వెన్ యూ స్టార్టెడ్ ఆఫ్ కర్మ అండ్ నౌ టుడే డెకైట్? వాట్ హ్యాస్ యాక్చువల్లీ చేంజ్డ్ అంటే ఏం చెప్తారు? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ యువర్ థాట్ ప్రాసెస్ అండ్ ద వే యూ లుక్ ఎట్ ఫిల్మ్స్ ఆర్ ఫిల్మ్ మేకింగ్. వాట్ హ్యాస్ చేంజ్డ్ ఇన్ యువర్ పర్సెప్షన్? ఐ థింక్ ఐఎమ్ మోర్ మెచ్యూర్. దానివలన పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఎదుర్కోవడానికి మోర్ ఓపెన్ ఉన్నాను నేను. ఓకే. నేను పాజిటివ్కి అంత షిఫ్ట్ అవ్వను, నెగిటివ్కి అంత షిఫ్ట్ అవ్వను. అండ్ ఈ రోజున మనకి క్రెడిబిలిటీ అని ఇలాంటి థింగ్స్ అవుతుంటే ఐమ్ జస్ట్ ఫీలింగ్ గ్రాటిట్యూడ్. సంథింగ్ లాస్ట్ 12 hours నేను చాలా గ్రాటిట్యూడ్ ఫీల్ అవుతున్నా. యూనో దిస్ మార్నింగ్ మహేష్ సార్ కాల్డ్. యూనో బాగుంది, ఇది బాగుంది, మంచి సినిమా చూడబోతున్నాను, ఇది అది వచ్చే వారం చూస్తున్నారని. whenever he gets time, he's busy shooting for Varanasi. But I just felt like అసలు నేను ఎన్టీఆర్ గారిని లైఫ్లో ఒక 3 times కలిసి ఉంటా. ఫర్ దెమ్ టు సపోర్ట్, ఫర్ మహేష్ సార్ టు జస్ట్ గో అవుట్ ఆఫ్ హిస్ వే, హీస్ డూయింగ్ నైట్ షూట్స్ ఫర్ వారణాసి. అండ్ ఫర్ ఆల్ దీస్ పీపుల్, రష్మిక, విజయ్, వెంకటేష్ సార్, వెంకీ సార్, అనిల్ రావుపూడి గారు, I just felt grateful. ఎక్కడో కష్టపడి సంపాదించుకున్న క్రెడిబిలిటీ అండ్ ద క్రెడిబిలిటీ ఆఫ్ సమ్మన్ లైక్ సుప్రియ గారు, హూ ఇస్ సో లవ్డ్ ఇన్ ది ఇండస్ట్రీ. స్వప్న గారు దీన్ని ఓన్ చేసుకొని సినిమా గురించి బయట మాట్లాడటం, ఫర్ ఎగ్జాంపుల్. సునీల్ నారంగ్ గారు క్రెడిబిలిటీ. ఐ జస్ట్ థింక్ అండ్ ఫర్ ఆల్ దీస్ పీపుల్ టు ట్రస్ట్ మీ ఇట్ మీన్స్ అ లాట్. సో ప్రాణం పెట్టేసా సినిమాకి. కరెక్ట్. దట్స్ వేర్ ఐ మ్యాట్ విత్ Dacoit in my mind. డూ యూ బిలీవ్ దాట్ వాట్ ఎవర్ యూ డూ, అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు మీరు ఎంచుకున్న కాన్సెప్ట్స్ కానీ, సినిమాలు కానీ, ఆ థాట్స్ కానీ, ఏవైతే ప్లాట్స్ కానీ, ఒక్కదానికి ఒకటి ఒక సమ్ కైండ్ ఆఫ్ కనెక్షన్ ఉంది, ఇంటర్ కనెక్షన్. అంటే ఎయిదర్ ఇన్ అ ఫిలాసాఫికల్ వే ఆర్ ఇన్ అ క్రియేటివ్ వే ఉంది అని యూ బిలీవ్? బికాస్ ఐ ఫీల్ లైక్ దాట్. నాకు కర్మ నుంచి ఇప్పటి వరకు కూడా దెర్ ఈస్ సమ్ వెరీ థిన్ క్యూట్ లైన్ దట్ ఈస్ కనెక్టింగ్ వన్ ఫిలిం టు ది అదర్. అవునా? ఫర్ మీ ఐ ఫీల్ ఇట్స్ లైక్ ది ఐడియా ఆఫ్ హోప్. నేను ఎప్పుడు హోప్ లేని సినిమా చేయలేను. సో అలాంటి థింగ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నా సినిమాలో హీరో క్యారెక్టర్స్ ప్రేమలో ఓడిపోయినా గెలిచినా ఎప్పుడు హోప్ తోటి ఫైట్ చేస్తారు. సో ఇలాంటి థిమాటిక్ కనెక్షన్స్ అయితే డెఫినెట్గా ఉన్నాయి. ఇవి కాకుండా ఏ ఉన్నాయని మీరు చెప్పాలి. ఎందుకంటే కొన్నిసార్లు ఐ విల్ నాట్ బి ఏబుల్ టు జడ్జ్ మై సెల్ఫ్. నువ్వు అంటే కర్మ సినిమా లీడ్స్ టు సమ్ గుడ్ రోల్స్. అవి గుడ్డా బేడా పక్కన పెడితే ఒక విజిబిలిటీ, దాంట్లోంచి ఇంకొక క్యారెక్టర్ రావటము, అందులోంచి మీలో ఇంకొక యాంగిల్ చూసేసి అమీతుమీ రావటము. సో ఎవ్రీథింగ్ దెర్ ఇస్ అ కనెక్షన్. అండ్ మీ ప్లాట్స్ కూడా ఎవరు అవ్వచ్చు, క్షణం అవ్వచ్చు, ఏదైనా సరే దెర్ ఈజ్ లవ్ యాంగిల్, అ బిట్రేయల్ యాంగిల్ అండ్ ద గర్ల్ డైస్. ఏదో సమ్ కనెక్షన్. ఈ సినిమా సంగతి నాకు తెలీదు, బట్ ఐఎమ్ జస్ట్ జనరలీ టెలింగ్ దెర్ ఇస్ అ వెరీ డిఫరెంట్ లవ్ యాంగిల్. ఒక ప్రేమ కథ చాలా డిస్టింక్ట్గా కనిపిస్తుంది ఇన్ డిఫరెంట్ వేస్. ఐ ఫీల్ ఇట్స్ అ లిటిల్ డిఫరెంట్ ఇన్ ద సెన్స్, ప్రేమ కథ నాకు లవ్ ఇంపార్టెంట్, బట్ ఇట్ వాస్ పార్ట్ ఆఫ్ అ బిగ్గర్ ఫిలిం. ఇక్కడ ప్రేమ వలన జరిగే డ్యామేజ్, 13 ఏళ్ల క్రితం బద్దలైపోయిన ప్రేమ వలన నా పాత్ర హరికి జరిగే డ్యామేజ్ ఈజ్ ద డిస్టింగ్విషింగ్ ఫ్యాక్టర్. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ స్పేస్ టు ప్లే. ఎందుకంటే ఇది జరుగుతూ ఉండగానే నేను చుట్టూరు ఒక తుఫాను రాసుకున్నాం, నేను షనీల్ కలిసి. అని వెరీ ఇంట్రెస్టింగ్ సెట్ ఆఫ్ హెవీ వెయిట్ క్యారెక్టర్స్, అంటే ఒక గ్రావిటీ ఉన్న క్యారెక్టర్స్. అనురాగ్ కశ్యప్ గారు, అతుల్ కుల్కర్ణి గారు, ప్రకాష్ రాజ్ గారు. అండ్ దెన్ వీటి మధ్యలో చిన్న రిలీఫ్కి
ఒక స్పార్క్ తోటి నాకు గుర్తున్న సునీల్ గారి కామెడీ టైమింగ్. అంటే సునీల్ గారి కామెడీ మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం, కానీ ఆయన్ని ఇలాంటి సినిమాలో చూడటం ఇట్స్ ఫ్రెష్. ఆయన టైమింగ్ ఇలాంటి సినిమా పట్టడం ఇట్స్ ఫ్రెష్. మనం ఎన్నో ప్రేమ కథలు చూసాం శేష్. అంటే ఎవర్ సిన్స్ బ్లాక్ అండ్ వైట్ నుంచి రోజుల నుంచి చూసాం. కొన్ని రేంజ్ ఆఫ్ లవ్ స్టోరీస్ వీవ్ సీన్, డిఫరెంట్ వెరైటీస్. బట్ ఇఫ్ ఐ ఆస్క్ యూ స్పెసిఫికల్లీ, డెకైట్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి మిగతా సినిమాలతో పోలిస్తే? హౌ యూనిక్ ఇస్ ఇట్ ఇన్ ద నెరేటివ్ ఎస్పెషలీ? బికాస్ మీరు ఫస్ట్ నుంచి కూడా ఇది ఒక ప్రేమ కథ అని యు ఆర్ లైక్ ప్రమోటింగ్ ద ఫిలిం ఇన్ దాట్ ఆస్పెక్ట్. దానికి ఒక రీజన్ ఉందండి, ద జర్మినేషన్ ఆఫ్ ద ఫిలిం. అంటే లవ్ ఇస్ ద ప్లాట్ఫామ్ ఆఫ్ ద ఫిలిం. దాని మీద ఈ రాబరీస్ కూర్చొని ఉన్నాయి. సో ఇప్పుడు నేను రాబరీ సినిమా చూడడానికి వచ్చాను అనుకోండి, నేను ఓషన్స్ 11 సినిమా ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను లవ్ సినిమా చూసాను అనుకోండి, ప్రేమించుకున్న వాళ్ళు లేదా ప్రేమ వలన హర్ట్ అయిన వాళ్ళు రాబరీస్ చేస్తున్నారని చూస్తాను. మీ వ్యూయింగ్ ఇది మారిపోట్లా. సో ఇట్ వాజ్ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు సెట్ ద రైట్ ఎక్స్పెక్టేషన్స్. ఈ సినిమా బ్రెయిన్ గేమ్ కాదు, మనసు గేమ్. మనసుకి జరిగే గేమ్, మనసుతో ఆడుకుంటే ఏం జరుగుతుంది అనేది గేమ్ ఈ సినిమాలో. అండ్ I also feel like this is it's a true blue love story told in the language of an action drama. Whereas ప్రీవియస్గా నేను థ్రిల్లర్స్లో లవ్ పెట్టడం జరిగింది. కథపరంగా మాట్లాడుకున్నా కూడా I thought it was very interesting to see someone like Mrunal with all that empathy in her eyes play Saraswati. అండ్ ఇలాంటి ఎంపతి, అయ్యో పాపం ఎంత స్వీట్, ఇంత మంచి అమ్మాయి అని మనం ఒక అమ్మాయిని భావిస్తాం. ఆ అమ్మాయి వల్లనే లైఫ్. హౌ డస్ దట్ ఫీల్? ఐ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఐడియా. ఒక 4-5 సినిమాలకి కథలు రాశారు అంటే అట్లీస్ట్ యువర్ పార్ట్ ఆఫ్ ద ప్లాట్ అయి ఉండొచ్చు, లేకపోతే డైలాగ్స్ వాట్ ఎవర్. ఎవరు నుంచి తీసుకుంటే ఎవరు, క్షణం, అండ్ దెన్ మేజర్, ప్రతి సినిమాకి మీరు చెప్పండి. ఓకే, లవ్ యాంగిల్ ఉంది సరే, కథ రాసుకుంటున్నప్పుడు వాట్ ఈస్ దట్ ఎలిమెంట్ దట్ స్ట్రైక్స్ వెన్ యూ రైట్ లవ్? అంటే లవ్ స్టోరీ ఆర్ లవ్ సీన్స్ ఆర్ లవ్ థీమ్స్ ఆ సినిమాలో జొప్పించేటప్పుడు వాట్ ఈస్ దట్ ద పర్సనల్ ఎక్స్పీరియన్స్ దట్ యూ హ్యావ్ దట్ యు బ్రింగ్ ఇన్ ద నరేషన్? కొన్నిసార్లు ఏంటంటే ఈ క్యారెక్టర్ ఎవరు అని చూస్తాం. ఇప్పుడు ఈ ఎటువంటి మనిషి అని మనం చూస్తాం. హూ ఇస్ ద హీరోయిన్, హూ ఇస్ ద హీరో, లైక్ వాట్ కైండ్ ఆఫ్ personality does Saraswati have, what kind of personality does Hari have, my character. సో ఆ క్యారెక్టర్ పర్సనాలిటీ ఏం ఫీల్ అవుతాడన్న దాన్ని బట్టి లవ్ సీన్స్ రాసుకుంటాం. అంటే ఒక ఊర్లో ఒక ప్రేమించుకున్న జంట ఒకళ్ళు పట్టుకుంటేనే అందరూ ఇలా చూస్తారు. కానీ అదే జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర చూడరు. కానీ ఆ జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర ఒక ప్రేమించుకుని కిస్ చేసుకున్నారు అనుకోండి, అందరూ ఇలా చూస్తారు. కానీ అదే న్యూయార్క్లో చూడరు. నా ఎగ్జాంపుల్కి మీనింగ్ ఏంటంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క నార్మల్ ఉంటుంది. అంటే ఒక్కొక్క మనిషికి వాళ్ళ నార్మల్ డెఫినేషన్ ఆఫ్ నార్మల్ అంటూ ఉంటుంది. సో నేను అందుకని ఫస్ట్ క్యారెక్టర్ బౌండరీస్ గీసుకుంటా. ఎవరు ఇతను, ఎటువంటి వాడు, బ్రాటప్ ఏంటి, పేరెంట్స్ ఏంటి, బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారా, జాబ్ చేస్తున్నాడా, చదువుకున్నాడా, చదువుకోవట్లేదా, కాలేజ్లో ఉన్నాడా, ఇవన్నీ ఒక ఫీలింగ్ తెచ్చుకున్న తర్వాత దీన్ని బట్టి మనం కథ రాసుకుంటాం. బట్ ఎప్పుడు కూడా గ్రోయింగ్ అప్ అంటే ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్, స్కూల్ డేస్, కాలేజ్ డేస్, మనం వీ గెట్ టు ఇంటరాక్ట్ లాట్ ఆఫ్ పీపుల్. ఎక్కడో ఒక చోట మనకి ఒకళ్ళు కనెక్ట్ అవుతారు, వాళ్ళతో మనం కొంచెం ట్రావెల్ చేస్తాం, వీ లైక్ దెమ్ డ్యూ టు సమ్ రీజన్స్. ఎప్పుడైనా ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్లోని ఏమన్నా 1, 2, 3, 4 అవి కూడా తీసుకొస్తారా? దట్స్ వాట్ ఈజ్ మై క్వశ్చన్. అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ ద క్యారెక్టర్. ఆల్ ద టైమ్ there is a little bit of my life in all the stories. Okay, interesting. There is a little bit of my love failures, my successes in all the stories I write, for sure. If I ask you specifically, what is there in Dacoit-లో మీ పర్సనల్ లైఫ్లోని ఏ అంశం ఉంటుంది, వితౌట్ రివీలింగ్ ఎనీ స్పాయిలర్స్, ఇఫ్ యూ కుడ్? I really try to tap into ఒక అమ్మాయి మనని మోసం చేస్తే మనకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఎవరు లేనప్పుడు ఒక్కడే కూర్చొని ఉన్నప్పుడు ఆ ట్రాప్ అయిపోయి ఉంటే ఆడికి ఫీలింగ్ ఎలా ఉంటుంది. ఐ ట్రై టు ట్యాప్ ఇంటు దట్ బికాస్ నేను మరీ సినిమాలో హరి క్యారెక్టర్ జైలుకి వెళ్ళిపోయాడు, నేను జైలుకి వెళ్ళకపోయినా ఆ బిట్రేయల్ ఫీలింగ్ నాకు తెలుసు. యు వర్ బిట్రేడ్? ఐ విల్ నాట్ గెట్ ఇన్ టు ఇట్, బట్ బిట్రేడ్ అంత పెద్ద వర్డ్ వద్దు కానీ బిట్రేడ్ కొంచెం తక్కువ ఇంటెన్సిటీ. డైట్ కోక్ వెర్షన్ ఆఫ్ కోక్. యా. సో ఐ ట్రై టు ట్యాప్ ఇన్ టు దట్.
అలానే there's a lovely thing that a friend of mine said. ఓకే నీలాగే ఎవ్వరు కథ రాయలేదు తెలుసా, ఎందుకని? ఎందుకంటే నీ కథ నువ్వు ఒక్కడే రాయగలవు కాబట్టి. సో ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ స్టోరీ. అండ్ మీకు తెలుసు ప్రపంచంలో లవ్ గురించి కన్నా ఏ టాపిక్ కన్నా సాంగ్స్లో లవ్ మీద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి. అంటే మీకు వచ్చే ప్రతి 100 పాటలు నాకు తెలిసి 95 సాంగ్స్ లవ్ గురించే ఉంటాయి, ఇంకే టాపిక్ గురించి ఉండవు. బికాస్ ఐ థింక్ దట్ ఈస్ ద వన్ యూనివర్సల్ కనెక్టర్. సో ఇట్స్ నాట్ అబౌట్ how new something is, it's about how it makes you feel. And the moment మనకి దానివల్ల ఫీలింగ్ వస్తే భలే ఫ్రెష్గా ఉందిరా అంటాం. వెరీ ట్రూ, వెరీ ట్రూ. లవ్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ ఎమోషన్స్. అయితే మీరు చేసిన సినిమాలు అన్నీ చూసుకుంటే కూడా శేష్, అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వన్స్ దట్ యువ్ రిటన్ అండ్ నేను మిగతా సినిమా నుంచి నేను మాట్లాడట్లేదు. ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ దోస్ 4 గుడ్ ఫిలిమ్స్ దట్ యు హవ్ డన్. ఈ సినిమాలలో ఆల్ ఆఫ్ దెమ్ ఎయిదర్ దే ఆర్ ఇన్స్పైర్డ్ ఆర్ ఆ సినిమా ఎక్కడో ఇంకొక లాంగ్వేజ్లో వచ్చిండో లేకపోతే ఒక బయోపిక్కో అలాంటివి ఉన్నాయి. అలా ఆల్రెడీ ఒక రెఫరెన్స్ ఉన్న సినిమాని అంత ఒరిజినల్గా మీరు ఎలా తీసుకురాగలుగుతారు? డోంట్ దోస్ రెఫరెన్సెస్ డిస్టర్బ్ యూ ఇన్ టు బ్రింగింగ్ ద రియల్, అంటే యువర్ ఓన్ నెరేటివ్? రెఫరెన్సెస్ have always inspired writers, actors, filmmakers. ఆ రెఫరెన్స్ ఇంకో సినిమానా, ఇంకో పెయింటింగా, ఇంకో రియల్ లైఫ్ స్టోరీయా, పక్కింటోడు కదా అనేది డిస్కషన్. కరెక్ట్. బట్ దేర్ ఇస్ ఆల్వేస్ ఎ రెఫరెన్స్ దట్ ఇన్స్పైర్స్ యూ. బట్ ఎస్పెషల్లీ అంటే కొన్ని సినిమాలు మనకు తెలుసు, అంటే ఇది మొత్తం సినిమా. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు ఈజ్ అన్ ఇట్ ఈస్ అ ఫిల్మ్ విచ్ ఇస్ దేర్ ఆల్రెడీ ఇన్ సమ్ లాంగ్వేజ్, సమ్ అదర్ లాంగ్వేజ్. నో, దట్స్ ఎ రీమేక్ అర్థమైంది. కానీ దాని అంత ఒరిజినల్గా అంటే మన నేటివిటీకి తీసుకొస్తున్నప్పుడు హౌ డు యూ టేక్ దట్ కేర్ దట్ యూ డోంట్ గెట్ డిస్ట్రాక్టెడ్ ఆర్ డిస్టర్బ్డ్ విత్ ద ఒరిజినల్? I don't know actually. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే శేష్, ఆ సినిమా చూస్తే మనకు అనిపించదు ఈ సినిమా ఆ సినిమా చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఐఎమ్ క్వైట్ ప్రౌడ్ ఆఫ్ ఎవరు. ఎందుకంటే యాక్చువల్గా ఈ మధ్యనే దానికి సడన్గా ఒక రెనసాన్స్ వచ్చింది ట్విట్టర్ మీద. సడన్గా ఎవరు క్లిప్స్ ఫ్లడ్ అవుతున్నాయి. అండ్ ఇట్ వాస్ వెరీ ఆర్గానిక్ థింగ్స్. ఐ వాస్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. బట్ ఐ యాక్చువల్లీ డోంట్ నో ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఐల్ టెల్ యూ వై. ప్రపంచంలో ఏ ప్రోడక్ట్ అయినా సరే, ఒక కారు, ఒక బిస్కెట్, ఒకటి బాగుంటే దీన్ని రెప్లికేట్ చేయండి రా. ఈ కారు బాగుంటే ఈ 1,00,000 కార్లు ఎగ్జాక్ట్గా ఈ కార్ మోడల్ లాగా మనం డిజైన్ చేయాలి. అవును. ప్రోటోటైప్ బాగుందంటే దానిలాగానే డిజైన్ చేయాలి. రెసిపీ బాగుందంటే ఈ బిస్కెట్ లాగానే బిస్కెట్ ప్యాకెట్లు రోజులు అమ్మాలి మనం. మీరు సినిమా ఒకటి ఏంటంటే మీరు ఒక్కసారి ఒకటి అది బాగుందంటే దానిలా చేయకూడదు. దానిలో చేస్తే రే యూఆర్ రిపీటింగ్ యువర్ సెల్ఫ్ అంటారు. రైట్. సో ఐ యాక్చువల్లీ డోంట్ నో ది ఆన్సర్ టు యువర్ క్వశ్చన్. ఎందుకంటే ఆ జర్నీలో ఆ కథ రాస్తున్నప్పుడు ఆ జర్నీ ఒకటి ఉంటుంది కదా, అది ఆ సినిమాకి మాత్రమే పరిమితం. యూ కాంట్ అప్లై. దట్ ఈస్ మై లెర్నింగ్ ఈ లాస్ట్ 10-12 yearsలో. ఒక సినిమా రైటింగ్ జర్నీని ఇంకో సినిమాకి మనం అప్లై చేయలేం. దట్ ఐ రియలైజ్ ఎస్పెషలీ డ్యూ టు మేజర్. సో ఆ 3 సినిమాలు ఒక తరహా, బట్ డెకైట్ ఈజ్ థింగ్ కంప్లీట్లీ ఒరిజినల్. అవునా? మీ ఐడియాస్, మీ థాట్స్, మీరు అనుకున్న ఒక కథ. నేను షనీల్ కలిసి రాసాను. ఎగ్జాక్ట్లీ. సో అసలు హౌ డిడ్ దట్ ఇనిషియేట్? అంటే అసలు ఎట్లా ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు? ముందు ఓన్లీ అవుట్ అండ్ అవుట్ డెకైట్ స్టోరీ అనుకున్నారా? అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీ అనుకున్నారా? రెండు కలుపుదాం అనుకున్నారా? ఏంటి అసలు? వాట్ వాస్ ద ఇనిషియల్ థాట్? ఇట్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సెస్. మా ఇద్దరికి క్లింట్ ఈస్ట్వుడ్ సినిమాలు ఇష్టం, ఓకే, కౌబాయ్ సినిమాలు ఇష్టం. ది ఒరిజినల్ ఫిల్మ్స్ దట్ ఇన్స్పైర్డ్ సే మోసగాళ్ళకి మోసగాళ్ళు. సో కాకపోతే ఈ సినిమాలో హ్యాట్స్ తప్ప ఆ కౌబాయ్ ఫీలింగ్ మీకు ఉంటుంది. రాళ్ళు, రప్పలు, రైల్ ట్రాక్స్, బుల్లెట్స్, గన్స్, బాంబ్స్, బ్లడ్. కానీ అనిపించింది ఇంత హార్ష్ ఎన్వైర్న్మెంట్ మధ్యలో ఒక టెండర్ బ్రోకెన్ లవ్ స్టోరీ ఉంటే ఎలా ఉంటుంది. ఆ థాట్ బాగా అనిపించింది. అది ఫస్ట్ అనిపించింది. మీరు ఆ ప్లాట్ థాట్ థింక్ చేసినప్పుడు అనిపించిందా ఇందులో ఒక లవ్ స్టోరీ? అంటే ఎలాంటి సినిమా డిస్కషన్లో వచ్చిన ఫీలింగ్. అప్పుడు ఒక విజువల్ మెటఫోర్ నా మైండ్లో వచ్చింది. ఇమాజిన్ ఒక కాంక్రీట్ ఫుట్పాత్, దాంట్లో కొన్ని క్రాక్స్ ఉన్నాయి. ఒక క్రాక్ మధ్య నుంచి ఒక చిన్న పువ్వుల పైకి వస్తాం. దట్స్ డెకాయిట్ టు మీ. వండర్ఫుల్. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను శేష్, యు వర్ రెఫరింగ్ యువర్ ఫిలిం సమ్వేర్ నియర్ టు షోలే. No, I have to be very careful. అందుకే నాకు క్లారిటీ కావాలండి. నేను మిస్అండర్స్టాండ్ చేసుకున్నానా లేకపోతే వాట్ ఈస్ ఇట్? ఐ వాంట్ టు నో వాట్ ఇట్ ఇస్. అంటే I wanted to say that it had those textures. I remember Gabbar Singh's belt being dragged on a rock. చిన్నప్పుడు సౌండ్.
సో ఐ ఫెల్ట్ లైక్ 2026లో మనం ఆ టెక్స్చర్ ఉన్న సినిమా చెప్పాలనుకుంటే ఆ కౌబాయ్ ఫిల్మ్ మనకి కౌబాయ్ ఫిల్మ్ అంటే షోలేనే కదా. కరెక్ట్. సో షోలేలో కూడా హ్యాట్స్ తప్ప అన్నీ ఉంటాయి, గుర్రాలు ఇవి. సో వి సెడ్ ఓకే, వాట్ ఈస్ 2026? 2026లో వి సెడ్ గుర్రాలు ఉండవు, కార్స్ ఉంటాయి, బట్ దట్ యాంగర్, దట్ రేజ్, ఇవన్నీ ఉంటాయి. అండ్ వీ వాంటెడ్ టు పుట్ అ లిటిల్ బానీ అండ్ క్లైడ్ స్పిన్ ఆన్ ఇట్. సో జనరల్గా ఏ సినిమా తీసినా, ఏ సినిమా థింక్ చేసినా మీకెందుకు అన్ని గన్స్, బాంబ్స్, లేకపోతే యాక్షను, స్పై, పోలీస్, కాప్ అంటే వీటి చుట్టే ఎక్కువ తిరుగుతుంటారు ఎందుకు? ఈజ్ దర్ అంటే చిన్నప్పటి నుంచి అంతేనా మైండ్? అంటే ఒకటి అది బాయ్స్ ఆర్ లైక్ దట్. ఇంకోటి ఏంటంటే నా ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఏంటి, ర్యాంబో, ఎంటర్ ద డ్రాగన్, ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ, జేమ్స్ బాండ్ అండ్ సినిమాలు. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫ్యూ ఫిల్మ్స్ ఐ రిమెంబర్ వాచింగ్ యాజ్ ఎ చైల్డ్. అదే పడిపోయింది ఇంకా. సో మన ఎర్లీ డెవలపింగ్ స్టేజ్లో అదొకటి ఉంటుంది. అండ్ ఆల్సో ఐ డోంట్ లైక్ ఫాలోయింగ్ ద ట్రెండ్. లైక్ నేను క్షణం చేసినప్పుడు అందరూ లవ్ స్టోరీస్ చేస్తున్నారు, అండ్ సో వి డిడ్ అ థ్రిల్లర్. టుడే everybody is doing action films and I am known for my action films, but I wanted to do a love story. So I am trying to find something soft in the harsh environment. You basically are very soft. ఈవెన్ మీరు ఇంత కర్ణ కఠోరమైన యాక్షన్ ప్యాక్డ్ బాంబ్స్, గన్స్ సినిమాలు తీసినా కూడా పీపుల్ లుక్ ఎట్ యూ యాజ్ సమ్వన్ హూ ఇస్ వెరీ ఫ్రెజైల్, సాఫ్ట్, గుడ్, నైస్. ఆ యాంగిల్స్తోనే చూస్తారు, అదేమిటో తెలియదు. అంటే నేను ఒక్కదాన్ని చూస్తానని కాదు, చాలామంది చూస్తారు. అంటే ఐ థింక్ హిందీలో అంటే ఒక సామెత ఉంది, అప్నే కామ్సే కామ్ రక్తా. మనకి పెద్దగా అంటే అందరికి ఒక యాటిట్యూడ్, గేర్ ఉంటుంది, నాకు కూడా ఉంది అందరిలాగానే, అని అప్పుడప్పుడు బయటకు వస్తుందేమో. బట్ ఫర్ మోస్ట్ ఆఫ్ మై లైఫ్ ఐ ట్రై టు బీ సంబడీ హూ ఇస్ వెల్ బిహేవ్డ్. ప్లస్ మనకు బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, స్మోక్ చేయము, డ్రింక్ చేయము, నో డ్రగ్స్, నో నాన్ వెజ్. ఫ్రాంక్గా చెప్పాలంటే మసాలా ఎక్కువ ఉన్న ఫుడ్ కూడా ఇష్టం ఉండదు. సో వీటి వలన ఏంటంటే తప్పులు చేసే అవకాశాలు తగ్గిపోతాయి. సో వాట్ డు ఐ మీన్, ఇఫ్ యూ డోంట్ డ్రింక్ అండ్ యూర్ నాట్ అవుట్ at 3 AM at a party, జనరల్గా ఫర్ సంథింగ్ టు గో రాంగ్ ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి కదా, బికాస్ యూర్ సిట్టింగ్ ఎట్ యువర్ హోమ్ రైటింగ్. సో ఇట్ మైట్ బి అ బిట్ బోరింగ్, బట్ ఇట్ ఈస్ పీస్ఫుల్. అలాంటి ఒక మనస్తత్వం ఉండి కూడా అలాంటి సినిమాలు తీస్తున్నారు చూడండి, అది గొప్ప విషయం. అంతే కదా, నేను బయట బ్రతకలేకపోతే కనీసం ఆన్ కెమెరా అయినా దాంట్లో జీవించాలి కదా. ఐ అబ్జర్వ్డ్ అనదర్ బ్యూటిఫుల్ యాంగిల్ ఇన్ యూ, దట్ ఈస్ కామెడీ. ఓకే, నేను అసలు అమి తుమిలో చూసి అబ్బాయి వాటర్ టైమింగ్, అసలు నవ్వి చచ్చిపోయాను ఆ సినిమా. ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ అనదర్ వండర్ఫుల్ పవర్ ప్యాక్డ్ కామెడీ ఫ్రమ్ యూ. అండ్ ఐఎమ్ షూర్ ఏదో అందరూ ఒక జానరాలో వెళ్తుంటే ఒకసారి ఎప్పుడు వస్తారేమో కామెడీతో. యా, ఇట్స్ అ వెరీ టఫ్ జానర్. అండ్ నాకేంటంటే మెయిన్ థింగ్, నాకు ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను ఒక టేక్ రిహర్స్ చేసుకుంటా, దాన్ని 2 సార్లు చేస్తాను, ఇంకొక టేక్ చేస్తాను, ఒక్కొక్క టేక్ నన్ను నేను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను. యూజువల్గా నా 4th టేక్ 5th టేక్ నేను అందుకుంటా, విత్ ద డైరెక్టర్ ఇస్ ఆల్సో హ్యాపీ. కామెడీ ఈజ్ అ సింగిల్ టేక్ జానర్, ఈదర్ యూ హ్యావ్ ఇట్ ఆర్ యూ డోంట్. సో నాలాంటి యాక్టర్స్కి ఏంటంటే కామెడీ ఒక చాలా స్పెసిఫిక్ కైండ్ ఆఫ్ కామెడీ అయి ఉండాలి. మీరు అమితుమి చూస్తే నాకు బాగా గుర్తు, ఇంద్రగంటి గారితో అన్నాను, సార్ ఇందులో ఈ శ్రీ చిలిపి క్యారెక్టర్ హీరో అండి, నేను జస్ట్ నామకే వాస్తే హీరోని. శ్రీ చిలిపి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నాడు అంటే వెన్నెల కిషోర్, కూల్, మై బెస్ట్ ఫ్రెండ్, ఓకే నో ప్రాబ్లం. అదే కిషోర్ కాకుండా ఇంకో ఎవరో చేస్తుంటే నేను ఆ సినిమా చేయకపోతాను. అవునా? బికాస్ ఎంతైనా సరే అలాంటి యాక్టర్ తోనే నువ్వు కాంప్లిమెంట్ కూడా సరిగ్గా చేయాలి కదా శేష్. యు హావ్ టు కాంప్లిమెంట్ 100%, అదర్వైజ్ హీ విల్ ఫెయిల్. 100%. బట్ వెన్నెల కిషోర్ ఇస్ జస్ట్ సో గుడ్ అండ్ ఐ లవ్ హిమ్ సో మచ్, హిస్ ఫ్యామిలీ, దట్ యూ ఫీల్ గుడ్ డూయింగ్ దోస్ థింగ్స్ విత్. సో ఇట్ వాస్ నైస్ టు ట్రై దట్. సో కామెడీ చేస్తే మన మీటర్లో కుదరాలి. అండ్ సిచ్యువేషనల్ కామెడీస్ చాలా బాగుంటాయి, సతీలీలావతి, దట్ కైండ్ ఆఫ్ కామెడీ ఇస్ మోర్ మై మీటర్. కెన్ యూ రైట్ కామెడీ? ఐ డూ. చిన్న అప్పుడు నాలో చిన్న చిల్లర కామెడీ యాంగిల్ ఒకటి ఉంటుంది. లైక్ మన గూఢచారి 1లో నాదియా ఖురేషి క్యారెక్టర్, సుప్రియ గారు చేసే క్యారెక్టర్ చాలా సీరియస్గా వీడిని పట్టుకోవాలి, గోపి ఎక్కడ ఉన్నాడు, ఇది అది అని ఆవిడ ఏదో రాస్తుంటే గోపి ఫోన్ మోగుతుంది అనమాట తన షెల్ఫ్లో, ఎవిడెన్స్ లాకర్లో, గోవా గోరింక ఇలా చూస్తుంది అనమాట కాపర్లో. ఇలాంటి చిన్న స్ప్రింకిల్స్ వేస్తూ ఉంటారు. డూ యూ లైక్ స్లాప్స్టిక్ కామెడీ? ఇష్టమా? సిల్లీ కామెడీ కొంచెము, లైక్ సంథింగ్ లైక్ జాతి రత్నాలు ఆర్
ఆ ఐ డీజే డూ, బట్ దే వెరీ వెరీ టఫ్ టు మేక్ అండ్ యూ నెవర్ నో అది ఎడిట్లో చూస్తున్నా కూడా అది వర్కౌట్ అవుతుందో లేదు చెప్పలేము, ఎందుకంటే కామెడీ కేవలం థియేటర్లో పేలుతుంది. థియేటర్లో పేలినప్పుడు మామూలుగా ఉండదు. సో అది చాలా ట్రిక్కీ స్పేస్ అది. అందాజ్ అప్నా అప్నా, జాతి రత్నాలు, జానే బీ దో యారో, ఇదంతా కొంచెం ట్రిక్కీ స్పేస్ అది. శేష్ ఏంటి శేష్ యువర్ అండర్స్టాండింగ్ విత్ అబ్బూర్ రవి గారు, బికాజ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ హీస్ బిన్ విత్ యూ కదా, మీ ఇద్దరి మధ్య ఉన్న కామన్ ఆస్పెక్ట్ ఏంటి దట్ యూ ట్రావెల్ సో నైస్లీ అండ్ ఆ కంపాటబిలిటీ? I think it's entirely his guidance. బట్ దేర్ ఈస్ సంథింగ్, దేర్ మస్ట్ బి సమ్ కామన్ పాయింట్ కదా, Yeah. సింక్స్ అంటే మీ ఇద్దరికి ఒక సింకింగ్ ఎలిమెంట్ ఏదో ఉండుండొచ్చు కదా. బేసిక్లీ చాలా మంది రైటర్స్కి ఈగోస్ ఉంటాయి అండ్ అలానే నాకు కూడా ఈగో. బట్ అబ్బూరి గారు నేను కలిసి ఐడియాస్ డిస్కస్ చేసేటప్పుడు వి ఫైట్ ఫర్ ది ఐడియా, నాట్ ఈచ్ అదర్, అండ్ అది చాలా రేర్. దానివల్ల సింక్ అయిపోయింది. వి ఫైట్ ఫర్ అ కామన్ గోల్, అది ఆయన నేర్పారు నాకు అండ్ అలా అలా కుదిరిపోయింది. అండ్ దెన్ డిఫరెంట్ డైరెక్టర్స్ తోటి యూజువల్గా ఆ డైరెక్టర్ ఇంకా అబ్బూరి గారితో కూర్చుంటారు. సో అబ్బూర్ గారు కూడా నీలాగే కదా శేష్, ఒక సినిమాలో ఉంటే ఆ సినిమాతో హీ ట్రావెల్స్, హీ డజన్ డూ 2-3 ఫిల్మ్స్ ఎట్ ఎ టైం. రేర్గా అప్పుడప్పుడు చేస్తారు. ఎక్కువ మీతోనే ఎక్కువ అది కుదురుతుంది అనుకుంటా. అంటే మేబీ ఐ ఆల్సో ఆస్క్ హిమ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ బగ్ హిమ్, సార్ ఇది కూడా రాసి పెట్టారు దట్ హీ డజంట్ గెట్ టైమ్. యా సో డెకాయిట్కి ఫర్ ఎగ్జాంపుల్ ఆయన సెట్ మీద ఉండి ఎన్నిసార్లు సెట్కి రాలేదు, జస్ట్ ఆ మదన్పల్లి కరెక్ట్ ఫ్లేవర్, we had language experts, we had Madanpalli experts, and we had Abburi sir, all guiding us on how characters should behave. ఎందుకంటే షనీల్ హిందీ స్పీకర్, నాకు మదన్పల్లి అంత తెలియదు, అండ్ వీ రియలీ వాంటెడ్ టు ఫైండ్ దట్. సో చాలా జాగ్రత్తగా పద్ధతిగా కరెక్ట్గా చేసాం. బట్ వై డిడ్ యూ చూస్ మదనపల్లి యాక్సెంట్లో చేయాలి ఈ సినిమాని? అంటే యూ వర్ నాట్ కంఫర్టబుల్ ఇన్ ఎనీ అదర్ యాక్సెంట్? ఇది కొంచెం కష్టం కదా, అంటే యూ హ్యావ్ టు రియల్లీ వర్క్ ఆన్ ఇట్. అంటే నాకు తెలంగాణ బై ఈజీ బికాజ్ అమ్మ ఇస్ తెలంగాణ, ఇట్స్ వెరీ ఈజీ. బట్ కానీ ఐ థాట్ ఇట్ ఫెల్ట్ రైట్ బికాజ్ అగైన్ మన ఆ షోలే స్పేస్లో ఉంటున్నప్పుడు చిన్న రాళ్ళు రప్పుల ఫీలింగ్ కావాలి. రాయలసీమ. సో మళ్ళీ ఐ డెంట్ వాంట్ ఇట్ టు బీ కడప, ఎందుకంటే నేను సినిమాల్లో చూసేసాను అది. సో వాట్ డోంట్ యూ సీ, కర్ణాటక బార్డర్ చూడం, ఆ చిన్న సినిమాలో చూసా, మొత్తం సినిమా చూడలే, కొంత చూస్తే భలే అనిపించింది. సినిమా బండి అనుకుంటా, సినిమా బండి, అది ఆంధ్ర కర్ణాటక బార్డర్, బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. కానీ అంత రస్టిక్గా క్యారెక్టర్స్ మాట్లాడితే మెయిన్ స్ట్రీమ్ ఆడియన్స్కి అర్థం కాదు. మేమే జాగ్రత్తగా కూర్చొని ఒక్కొక్క డైలాగు ఇది కొంచెం అది కొంచెం అల్లుకుంటూ వచ్చాం. అంటే మదనపల్లిని అనిపించాలి, కానీ శ్రీకాకుళంలో కూర్చున్నవాడికి ఎక్కాలి, వరంగల్లో కూర్చున్నవాడికి ఎక్కాలి, తిరుపతిలో కూర్చున్నవాడికి ఎక్కాలి, యూఎస్లో కూర్చున్న తెలుగువాడు కూడా ఎక్కాలి. సో ఐ హర్డ్ దట్ ఆ సినిమాని తెలుగులో హిందీలో సైమల్టేనియస్గా షూట్ చేశారని. ఈస్ దిస్ న్యూ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ శేష్, ఆర్ ఇంతకు ముందు కూడా కొన్ని సినిమాల్లో ఇలా చేశారా గతంలో? యూస్ టు, ఐ డిడ్ ఇట్ ఫర్ మేజర్, హిందీ వర్షన్ తెలుగు వర్షన్ సెపరేట్గా షూట్ చేయడం. ఈ సినిమాకి చేసాం, ఎందుకంటే ఆ కౌబాయ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గ్రాండ్ షాట్ చూపిస్తారు, అతను టాప్ అని ఇంత టైట్ షాట్ పెడతారు హీరో. నాకు అనిపించింది అంత టైట్ షాట్ పెట్టినప్పుడు హీరో కళ్ళు, వాడు కన్వే చేసే మాట, ఆ లిప్ మూవ్మెంట్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, ఇవన్నీ ఇట్ షుడ్ బీ ఆథెంటిక్. సో హిందీ జెన్యున్ హిందీ ఫిల్మ్లా చేసాం, తెలుగు జెన్యున్ తెలుగు ఫిల్మ్లా చేసాం. ఒక్కొక్క సినిమా మీద ఇన్ని ఏళ్ళు కూర్చుంటారు కదా, యూ డోంట్ గెట్ డ్రైన్డ్ అవుట్? నేను ఎప్పుడు ఇంతే, ఏ సినిమా 2 ఏళ్ళు మినిమం, నేను ఎప్పుడు ఇంతే టైం తీసుకున్నాను. సో వాట్ హ్యాపెండ్ వాజ్, ఈసారి చేసిన ఒక్క పొరపాటు ఏంటంటే, 2 జరిగాయి. ఒక పొరపాటు ఏంటంటే గూఢచారి 2 అండ్ డెకాయిట్ 2 కలిపి రాసా, దీని మీద ఫ్యూ మంత్స్, దాని మీద ఫ్యూ మంత్స్, అలా అయిపోయేసరికి ఏమైందంటే ఇది 8 months పట్టాల్సింది 1.5 years పట్టింది, అది 8 months పట్టింది 1.5 years పట్టింది. 2 back to back రాస్తున్నా కూడా 1.5 years పట్టేది. సో 1.5 years 2 కథలు రాశాను, 1.5 years ఈ సినిమాని చేసాం. సో అక్కడ 3 years పట్టేసాను. ఓకే. సో నాకు అసలు వర్క్ ఆపకుండా పనిచేసా లాస్ట్ 3 years నేను. ఎందుకంటే హరి అనే క్యారెక్టర్ అంత ఎక్స్ట్రోవర్టెడ్ క్యారెక్టర్ అయ్యేసరికి ఈ సినిమా మీరు అందరూ అంటున్నారు ఓ ఎడిటర్ కుక్ మ్యాన్, కానీ ఎడిటర్ కుక్ చేయడం, మన టీజర్లు చూసి ట్రైలర్ చూసి భలే ఉన్నాయి కట్స్ అని, కానీ ఎడిటర్ కుక్ చేయడానికి డైరెక్టర్ టేకింగ్ ఇవ్వాలి. అండ్ ఆ ఇంటర్నేషనల్ టేకింగ్ ఇవ్వగలిగింది షనీల్ అనమాట. నేను అలా చేయకపోయి ఉంది. ఓకే. షనీల్ కంప్లీట్లీ అవుట్ అండ్ అవుట్ హీ టుక్ చార్జ్ ఆఫ్ డైరెక్షన్, ఆర్ మీ ఇన్పుట్స్ కూడా? నా ఇన్పుట్ ఉంది. ఏ విషయంలో అంటే తెలుగుదనంలో. ఓకే. ఎందుకంటే షనీల్ హిందీ స్పీకర్, అలానే హిందీ వర్షన్కి కంప్లీట్ తనది. ఓకే. సో నా ఇన్పుట్ కల్చరల్ సెన్సిబిలిటీస్ మీద ఉంది, కానీ టేకింగ్ మీద లేదు, ఒక యాక్షన్ సీన్ మీద లేదు, ఒక ఎమోషనల్ అరుపు మీద లేదు. కానీ చిన్న చిన్న థింగ్స్ ఉంటాయి. ఎలా అంటే ఏంది అని అన్నాం అనుకోండి, ఏంది
మీరు హిందీలో ట్రాన్స్లేట్ చేయలేరు. సో నా హెడ్ మూవ్మెంట్, నా బాడీ లాంగ్వేజ్ కొంచెం మారుతుంది హిందీకి. ఓ రైట్. ఓకే ఓకే సో మనం హిందీ అనేసరికి ఒక 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 ఇది వస్తుంది, ఒక రిథమ్ ఉంటుంది మనకి. అది హిందీలో వేరేగా ఉంటుంది. సో అది నేను షనీల్కి ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చింది. భయ్ హమారే సాత్ ఐసే హోతా హై అన్న. యా 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 సో మృణాల్ వాజ్ మెన్షనింగ్ అండ్ మీరు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పారు దట్ ద ఫస్ట్ పోస్టర్ రిలీజ్డ్ అది మృణాల్ పేరుతో రిలీజ్ అయింది ఫస్ట్ ఎవర్. అండ్ మొన్న సుప్రియాని ఇంటర్వ్యూ చేశాను. సుప్రియ వాజ్ సేయింగ్ దట్ ఈ సినిమాలో ఇద్దరు హీరోలు శేష్ అండ్ మృణాల్. హౌ ఆర్ యూ ఏబుల్ టు బ్యాలెన్స్ దిస్? బికాస్ వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఇండియన్ మూవీ కల్చర్ ఎస్పెషలీ తెలుగు ఇండస్ట్రీ మూవీ కల్చర్లో చాలా వరకు ద మేల్ ప్రొటాగనిస్ట్స్ క్యారీ ద ఎంటైర్ షో. సో ఇలాంటి సినారియోలో ఇలాంటి ఒక సినిమాకి లవ్ స్టోరీ అయినా కూడా ఇందులో అగైన్ దెర్ ఇస్ సో మచ్ ఆఫ్ యాక్షన్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ కుడ్ హ్యావ్ ఈజీలీ టేకెన్ 2 steps ahead. It is easy for you to do that. So why you didn't do? Love story and I still accept. Love story lo equal part untadi. But what about? ఇట్ ఈస్ ఎ లవ్ స్టోరీ అండ్ ఐవ్ ఆల్వేస్ బిన్ వెరీ వోకల్ అబౌట్. టైటిల్లోనే ఉంది ఒక ప్రేమ కథ. Yeah. నేను అక్కడే రాశాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్షణం ఓపెనింగ్ టైటిల్స్లో అదా శర్మ Ada హీరోయిన్. Sharma. అదా శర్మ ఫీచరింగ్ వాయిస్ డబ్బింగ్ బై వీణ ఘంటసాల అని వస్తుంది. సో ఇది ఒక్కటి ఏంటంటే అదా శర్మ వాజ్ ఓకే విత్ దట్. Yeah. సో నేను ఎప్పుడు అలా క్రెడిట్ ఇవ్వడం ఇష్టపడతాను. అప్పుడు వేరు శేష్. దట్ ఈస్ ఎ స్టెప్పింగ్. నీకు బిగినింగ్ ఆఫ్ ద కెరియర్. నౌ యు ఆర్ అ స్టార్. సో దెర్ ఇస్ అ డిఫరెన్స్ కదా. అంటే నేను అనేది జనరల్గా అలా జరుగుతుంది కదా. అంటే ఆ మైండ్ సెట్ ఉంటేనే కదా ఈ సక్సెస్ వచ్చింది. సో మనం ఏదైతే మనని బిల్డ్ చేసిందో మనం దాన్ని ఎందుకు వదులుకుంటాం? ఐఎమ్ వెరీ క్లియర్ ఆన్ దట్. ఎవరు ఏది చేస్తే ఎవరి ఇంపార్టెన్స్ ఎంత ఉంటే దాని తగ్గట్టుగా మనం వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ఒక సినిమాలో అని నేను నమ్ముతాను. ఇచ్చాను అంతే. నాకు తెలియదు అదో చాలా రెవల్యూషనరీ ఐడియా. నో ఇవాల్టికి కూడా మీరు ఏ సినిమానో తీసుకోండి 98%, 2% నేను చెప్పలేను కానీ డిస్క్లైమర్ ఇస్తున్నాను నేను. 98% ఇట్ ఈస్ ఫస్ట్ నేమ్ విల్ బి ఓన్లీ అ మేల్ ప్రొటాగనిస్ట్ నేమ్. అంటే ఐఎమ్ షూర్ అంటే ఇన్ మై ఫిల్మ్స్ వాట్ ఐ ఫీల్ మై నేమ్ కమ్స్ ఫస్ట్ బికాజ్ ఐ వర్క్ మోర్ ఫర్ ద మూవీ దెన్ ఎనీబడి. సో నేను అలా చూస్తాను దాన్ని. నాకు నా మైండ్లో జెండర్ కనిపించదు. ఓకే. సో ఒక సినిమాలో నిజంగానే ఆ యాక్ట్రెస్ ఇఫ్ షీ వర్క్ మోర్ ఫర్ ద మూవీ అండ్ ఇట్స్ హర్ ప్యాషన్ ప్రాజెక్ట్, ఇట్ షుడ్ బి హర్ నేమ్. సో నేను ఆ జెండర్ డిస్కషన్ దాటేసాను. బట్ అలాంటి నెరేటివ్స్ ఎన్ని ఉంటాయి శేష్? See, you have one Mahanati or you have one what do you say Arundhati. Okay, you have one భాగ్మతి ఉంది. ఎన్ని ఉంటాయి? అది పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది. విమెన్ క్యారెక్టర్ని మెయిన్ ప్రొటాగనిస్ట్గా పెట్టి ఆ సినిమా ఫస్ట్ పేరు. I hope there's more of them. Yeah, exactly. Can we expect such stories from you going forward? I write for myself. Yeah. And I don't mean to sound selfish, but that was the reason I wrote. Yeah. ఎందుకంటే it gives me the opportunity to do the kind of films I want to do. I don't write usually other beyond that. And కానీ at the same time ఇంటర్నెట్ ఎలాంటి ప్లేస్ అంటే మరి అప్పుడు గుర్తుంది ఇదిగో 10 years బ్యాక్ ఈ వీడియోలో ఈ మాట అన్నాం. మారుతాం రా భయ్, మనం డే టు డే మారుతాం. లైఫ్ కెన్ చేంజ్ ఇన్ అ క్షణం అనే టైటిలే పెట్టాను నేను సినిమాకి. సో ఐ ఫీల్ లైక్ యాజ్ ఆఫ్ నౌ దట్స్ హౌ ఐ ఫీల్. నో, ఐ అండర్స్టాండ్ టోటలీ. నేను ఎందుకు ఆ క్వశ్చన్ ఇప్పుడు అడిగాను, ఇంతకుముందు ఐ నెవర్ ఆస్ దట్ క్వశ్చన్. ఎందుకు అడుగుతున్నానంటే బికాస్ నౌ యు ఆర్ ఆల్సో గ్రోయింగ్ ఇన్ యువర్ కెరియర్ అండ్ యు ఆర్ లైక్ టచింగ్ రియలీ పీక్స్ అనమాట. సక్సెస్ రేంజ్ ఈ రేంజ్లో ఉంది. వెళ్తున్నప్పుడు మేబీ యూ మే ప్రొడ్యూస్, we never know. Maybe you may give chance to others to if I'm not writing and I'm somehow producing a film, yeah, I'd love to. I mean, again, exactly, for me story em adigite ade. అబ్బూరి రవి గారితో పాటు శ్రీచరణ్ పాకాల ఆల్సో ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ టు యూ. Yes. డెకైట్ కి మాత్రం యూ చోజన్ బీమ్స్. వాట్ ఈస్ ద రీజన్? ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. శ్రీచరణ్ డూయింగ్ G2. ఓకే. సో ఇట్స్ జస్ట్ యా దట్స్ కొత్తగా ట్రై బట్ చేద్దాం. ప్రతి సినిమాలో ఉన్నాడు కదా శ్రీచరణ్. అయితే శ్రీచరణ్ హస్ బీన్ విత్ యు నో రైట్ ఫ్రమ్ క్షణం. అంటే కొత్తగా ఏదైనా ట్రై చేద్దాం. అట్ ద సేమ్ టైం శ్రీచరణ్ ఈజ్ హోమ్. అంతే, పెద్దగా అంతగానే ఆలోచన లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసింది డెకాయిట్కి జ్ఞాని, హూ హ్యాస్ వర్క్డ్ ఆన్ గూఢచారి as part of శ్రీచరణ్స్ టీమ్ అప్పట్లో. ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్. ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టింది అనంత్, హూ వర్క్స్ ఆన్ శ్రీచరణ్స్ టీమ్ ఈవెన్ టుడే. ఆల్ రైట్. బట్ అట్ ద సేమ్ టైం భీమ్స్ ఇచ్చిన సోల్, రూబరు సాంగ్, చిచ్చుబుడ్డి అని ఒక చిన్న ఫన్, ఐ థింక్ ఇట్ వాజ్ అది నాకు ఫ్రెష్. సో నాకు చాలా కొత్తగా
ఎక్సైటింగ్గా అనిపించింది. ఇట్స్ జస్ట్ వి ట్రైయింగ్ డిఫరెంట్ థింగ్స్ అంతే. But ఇప్పుడు మీరు ఎవరు శ్రీచరణ్ వేరే హీరోస్ మ్యూజిక్ చేస్తున్నారని అడగరు. అడగను ఎందుకు అడుగుతాము, ఎగ్జాక్ట్లీ. బికాస్ శేష్ అండ్ శ్రీచరణ్ అంటే ఇట్స్ లైక్ అదొక ట్విన్స్ లాగా ఇద్దరు. ఓకే, టీజర్ ట్రైలర్ ఇవన్నీ చూస్తుంటే ఫ్రమ్ ద బిగినింగ్ ఫస్ట్ గ్లిమ్స్ వచ్చినప్పటి నుంచి కూడా ద ఫిలిం వైబ్ ఎట్లుందంటే ఇట్ ఈస్ సో మచ్ అన్లైక్ శేష్ బట్ అగైన్ లైక్ శేష్. సో ఇట్ ఈస్ అ కాంబినేషన్. సో ఒక పక్కన ఏంటంటే ఓ శేష్ ఇది ఎప్పుడు చేయలేదు కదా, శేష్ నెవర్ డాన్స్డ్, శేష్ నెవర్ హ్యాడ్ సో మెనీ సాంగ్స్, సో శేష్ నెవర్ వాజ్ వూడ్ బై అ గర్ల్ ఆర్ యునో గర్ల్ వూయింగ్ హిమ్, లవ్ స్టోరీ, ఫుల్ ప్యాక్ లవ్ స్టోరీ. సో ఇలాంటి ఎలిమెంట్స్ లేవు. అ వెరీ 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 అవుట్ అండ్ అవుట్ ఒక కమర్షియల్ ఫీల్ వైబ్ బాగా ఇస్తుంది. లైక్ దెర్ ఇస్ చుచుబుడ్డి సాంగ్. సో ఇలాంటివి అనమాట. బట్ అగైన్ యువర్ రెగ్యులర్ స్టైల్ of your own style of filmmaking. Yeah, It we is try there. to bring a different spin on a commercial film. Definitely different spin. Cutting కానీ, షార్ట్ మేకింగ్ కానీ, యాక్టింగ్ చేసే విధానం కానీ. కమర్షియల్ సినిమా అని అంటున్నాం, కానీ నేను ఈ సినిమాలో బిల్డప్ షాట్ రాసుకోవాలి. Okay. బిల్డప్ షాట్ ఏంటంటే Yeah, ఫస్ట్ yeah. పాదాలు కనిపించాలి, Right, right, నడుచుకుంటే ఇలా రావాలి, దంతా నడుస్తున్నప్పుడు పైకి వచ్చేటప్పుడు టాప్ 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 అని టైటిల్ పడుతుంది, ఎవరు హీరో పేరు వస్తుంది, తన పేరు ఫేస్ మీద వాట్ అది లేదు. లేదు. కానీ ఒక చాలా ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ షోయింగ్ హిమ్ ఉంది. దెర్ ఈస్ ఒక కైండ్ ఆఫ్ ఒక స్వాగ్ ఐ కెన్ సే. అండ్ పల్లెటూరు కొంచెం ఇంటీరియర్ పల్లెటూరు సినిమాల్లో ఆ రోజుల్లో నాగార్జున గారు చేసిన సినిమాలు కొన్ని దట్ కైండ్ ఆఫ్ కొన్ని ఒక బిందాస్ యాటిట్యూడ్, ఒక యూనో డోంట్ కేర్ కైండ్ ఆఫ్ నేచర్ అవి కొన్ని కొన్ని చోట్ల కనిపిస్తాయి ఆ ట్రైలర్లో విత్ యువర్ కామెడీ ఆర్ యూనో కామెడీ టైమింగ్. ఆ లెవెల్లో పుల్ ఆఫ్ చేయగలిగితే నథింగ్ లైక్ ఇట్. వెరీ ఎక్సైటెడ్. బట్ హౌ డిడ్ యూ ఫీల్ డూయింగ్ ఆల్ ఆఫ్ దట్? వెరీ ఎక్స్ట్రోవర్టెడ్ క్యారెక్టర్ కదా, అవును. సో ఇట్ ఇన్ఫ్లుయెన్స్డ్ హౌ ఐ టాక్ అవుట్ సైడ్ ఆల్సో. ఓకే, తెలియకుండా సడన్గా స్టాఫ్ ఏంది అంటున్నాను, ఏయ్ మనం ఏంటి అంటాం కదా, ఏంటి. సో ఆ అవుట్వర్డ్నెస్ అనేది అసలు మనకి ఏ ఆలోచన లేనప్పుడు వచ్చేస్తుంది. సో హరి ఇన్ఫ్లుయెన్స్డ్ మీ ఫర్ షూర్. ఓకే. సో వాట్ ఈస్ యాక్చువల్లీ హరి? How much part of Hari is Sesh and how much part of Sesh is Hari? Hari is part of Sesh, but Sesh is not part of me. Baita Sesh is not part of Hari. And Hari is part of me now. Okay. I loved Gali Seenu's character in Gamyam. Yeah. Kan naku at the same time, or I loved Mahesar's role in Oopiri. And I kept wondering, what would I do to put a different spin on it? We took a little few things and then tried to make one international way of capturing it. సో డాన్స్ ఎట్లా ఉంటుంది? హౌ వాజ్ ఇట్ డాన్సింగ్? Fun. రిహార్సల్స్ ఎన్ని రోజులు చేశారు? Rehearsals 2 days చేసాం. అంతే. యూ నో డాన్స్ అంటే యూ హ్యావ్ దట్ రిథమ్ ఇన్ యువర్ బాడీ? పర్లా. పర్లా. ఒక పెళ్లి బారాత్ అంటే వేసేస్తాను అలాంటివి. ఓకే. అండ్ ఆ టైంలో ఎవరు చూస్తున్నా కూడా ఈ డాన్స్ వచ్చామని చూడం కదా, Yeah. పెళ్లిలో Yeah. డాన్సులు వేస్తుంటే. Yeah. బట్ ఐ వాజ్ వెరీ హ్యాపీ వన్ విజయ్ పోలికి మాస్టర్ సెట్ రిథమ్ ఉందండి బాడీలో, ఇలా ట్రై చేద్దాం, మీ బాడీ లాంగ్వేజ్కి ఇది సెట్ అవుతుందంటే ఓకే నైస్. ఓకే, నైస్. ఐ మీన్ ఆల్వేస్ అన్ ఆడియన్స్ ఫస్ట్. Yeah. నాకేదో తేడా కొడుతుంది సార్, వర్కౌట్ అవ్వట్లేదు అంటాను. నేనేం అస్సలు ఐఎమ్ వెరీ వెరీ సింపుల్, చిన్న పాప్కార్న్ తినే ఆడియన్స్ అనమాట. ఎక్కలేదు ఇంకేం చేద్దాం, బోర్ కొట్టింది, ఈ సీన్ తీసేయండి. ఓకే. ఇట్ డజంట్ మ్యాటర్ నేను చాలా గొప్ప యాక్టింగ్ అందులో చేస్తున్నాను, Right. వేరే యాక్టర్ వేరే గొప్ప యాక్టింగ్ చేశారా, మనకి ఇంతవరకు మనం ఎప్పుడు ట్రై చేయలేదు, ఇందులో స్పేస్ ఉంది, కొంచెం ట్రై చేద్దాం, కొంచెం ట్వీక్ చేద్దాం, అట్లా పెట్టుకున్నారా? ద స్టోరీ డిమాండెడ్, స్టోరీ హ్యాడ్ ఇట్ ఇన్ ఇట్. బట్ స్టోరీ నెవర్ డిమాండ్స్ అ సాంగ్. ఐ నో నేను అట్లా అంటలేదు. అంటే మన జనరల్ మన సినిమాలు అట్లా ఉంటాయి కదా, సాంగ్స్ కమ్ బట్ ఆఫ్ లైట్ దే ఆర్ నాట్ కమింగ్. సో సడన్గా దెర్ ఈస్ దిస్ ఫిలిం విచ్ హ్యాస్ సాంగ్స్, డాన్సర్స్ అండ్ ఆల్ దీస్ నెంబర్స్. చాలా కాలం అయింది మనం అవన్నీ చూసి, మధ్యకాలంలో రావట్లేదు కదా. సో దట్స్ మై క్వశ్చన్. I guess I enjoyed the idea, but I thought మీరు అన్నట్టుగా there is a space also for Yeah. it. And మనం కథ కూడా చెప్పాం అందులో, ఎస్పెషల్లీ సినిమాలో ఉన్న వర్షన్లో. యూట్యూబ్ వర్షన్లో మోర్ డాన్స్కి వెళ్ళాం, సినిమాలో ఉన్న వర్షన్లో మోర్ కథ ఉంటుంది, చిన్న చేంజెస్. బట్ ఇట్ ఫెల్ట్ లైక్ దేర్ ఇస్ అ రీజన్ ఫర్ ఇట్. సో కన్ను పెట్టరో కన్ను కొట్టరో ఏంటి అసలు అది సినిమాలో ఉంటుందా? ఆ Huh? పాట ఫుల్ లెంగ్త్ సాంగ్, మొత్తం ఫుల్ సాంగ్? ఇట్స్ నాట్ అ ఫుల్ లెంగ్త్ సాంగ్, బట్ ఇట్స్ గాట్ అ నైస్, చాలా ఇంట్రెస్టింగ్ ప్లేస్లో పెట్టాం సినిమాలో. ఓకే, యూ కాంట్ రివీల్. ఐ కాంట్. అప్పుడు సినిమా చూడటానికి పాయింట్ లేదు కదా.
But I'm really happy with how Shaneil has captured it and put it. Is that also a dance number or what? No, it's not a dance number, No. but it's got something else. Really? Yeah. Okay. చిన్న ఇవన్నీ ఏంటంటే ఫీలింగ్స్ బేస్డ్ ఫిల్మ్ కదా. Yeah. సో ద థింగ్ ఇస్ నాట్, ఇట్స్ నాట్ లైక్ అరే ఇప్పుడు ఏంటి ఇప్పుడు స్పేస్ నుంచి మీటియర్ వస్తుందా అని ఏం కాదు. ఇట్స్ గాట్ లిటిల్ క్వర్క్స్ దట్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. All right. So full on dance number అంటే ఓన్లీ చుచ్చుబుడ్డి. That's the only film. Nice. మొన్న అనురాగ్ కశ్యప్ ఒక మాట అన్నారు, దిస్ ఫిల్మ్ ఈజ్ ఫీల్స్ ఆన్ వీల్స్ అని. అవును, ఫీల్స్ ఆన్ వీల్స్. వాట్ ఎ లైన్. అవును, ఫీల్స్ ఆన్ సో వీల్స్. ఇట్ టెల్స్ ఇట్ ఆల్ కదా. సింపుల్, ప్రేమ కదా బండి పరిగెడుతుంది, సింపుల్. వెంకీ సినిమా 1/2 hour 40 minutes మొత్తం ట్రైన్లోనే ఉంటుంది. వీల్స్ అంటే మీరు నిజంగా వీల్స్ అని భావించద్దు. అనురాగ్ కశ్యప్ సార్ అర్థం ఏంటంటే సినిమా పరిగెడుతుంది, పేసింగ్ ఉంటుంది. అది నాకు అర్థమైంది. నేనేమంటున్నానంటే ఒక అంబులెన్స్ సీక్వెన్స్ 2-3 సార్లు చూపించారు ట్రైలర్లో. సో ఐ వాజ్ అజ్యూమింగ్ ఓకే ఈ అంబులెన్స్లో చాలా కథ ఉంటుందేమో, చాలా సేపు ఉంటుందేమో, నిడివి ఎక్కువ ఉంటుందేమో. అలా ఇద్దరి ఇలాంటి మధ్య ఎపిసోడ్లు లేవు. అన్న అంటే ఆ మీటర్ సినిమా కాదు. సో వాట్ ఆర్ యూ రియలీ మోస్ట్ ఎక్సైటెడ్ అబౌట్ డెకైట్? ఫర్ ద ఫస్ట్ టైం ఇట్స్ నాట్ అ బ్రెయిన్ గేమ్ ఫిల్మ్, బట్ రాదర్ ఒక మనసు గేమ్ ఫిల్మ్. నాట్ అ బ్రెయిన్ గేమ్. మనసుని ఆడుకుంటే ఏంటి అన్న సినిమా ఇది, కానీ బ్రెయిన్తో ఆడే సినిమా కాదు. కానీ నిజంగా చెప్పండి, అన్ని చోట్ల మీరు ఏం చెప్తున్నారని అమ్మాయి బిట్రే చేసింది అంటున్నారు. బట్ ఆ ట్రైలర్ చూసి అట్లా అనిపించలే. బిట్రే ఇంకెవరో చేశారు, ఎవరో చేశారు. ఆ అమ్మాయి కాదు పాప, అమ్మాయి ఏదో సాఫ్ట్ టార్గెట్ అయింది. ఆమె మీద జాలి కలుగుతుంది కానీ కోపం రాదు. మరి మీకు ఒక్కరికే కోపం ఎందుకు వస్తుందో ఆ అమ్మాయి మీద? మేబీ ఇన్ ఓల్డెన్ డేస్ దే విల్ కాల్ మీ అన్ యాంటీ హీరో. గ్రే షేడ్స్ ఉంటాయా మీ క్యారెక్టర్కి? ఏమో బట్ యా, అంటే ఎవరైనా ఒక అమ్మాయిని అలా ట్రీట్ చేస్తున్నప్పుడు దట్ ఇస్ డెఫినెట్లీ నాట్ అ గుడ్ షేడ్. కానీ అది ఎంత గ్రే, ఆ గ్రేకి జస్టిఫైడ్ రీజన్ ఉందా లేదా అన్నది. ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఆన్ April 10th to find out. ఓకే శేష్, బట్ 13 ఏళ్ళు ఒక అమ్మాయి కోసం వెయిట్ చేశారు అంటే మీకు ఎంత బిట్రే చేసినా, ఎంత కోపం ఉన్నా అమ్మాయిలో ఏదో విషయం ఉందనే కదా దాని మీద. అమ్మాయి కోసం వెయిట్ చేయాలి, 13 ఏళ్ళు జైల్లో ఉన్నారు. ఓకే, బట్ 13 ఏళ్ళ తర్వాత కూడా యూ స్టిల్ క్యారింగ్ దట్, విచ్ మీన్స్ వాట్, యూ స్టిల్ ఆర్ ఇన్ లవ్ విత్ హర్, అంతేగా? ఐ డోంట్ నో, ఐ థింక్ షీ డిస్ట్రాయిడ్ హిస్ లైఫ్. దట్స్ వాట్ వి సెడ్ ఇన్ ద ఫిల్మ్, ఇన్ ద సాంగ్ రూబరు. ఓకే, సో అది వేరే మీటర్ కదా. సో డెకైట్ టైటిల్, ఎందుకు డెకైట్ టైటిల్ పెట్టారు? I've always been a fan of striking titles. Dacoit అంటే ఒక స్ట్రెంగ్త్ ఉంది. అండ్ ఐ ఆల్సో ఫెల్ట్ దోపిడీలు చాలా ఉన్నాయి సినిమాలో. అట్ ద సేమ్ టైం లవ్ మీద కూర్చుంది కాబట్టి, లవ్ మీద సినిమా కూర్చుంది, లవ్ మీద రాబరీస్ కూర్చున్నాయి కాబట్టి ప్రేమ కథ ఇక్కడ పెట్టి డెకాయిట్ ఇక్కడ పెట్టారు. ఓకే, సో ఈ దోపిడీ కేవలం డబ్బు దోపిడీ మాత్రమే కాదు, ఇంకా చాలా దోపిడీలు ఉన్నాయి. వేరే రకరకాల మెటఫర్స్ దోపిడీలో ఉన్న. డెఫినెట్లీ అంత హై కట్టింగ్, హై ఫాస్ట్, దీని మధ్యలో చాలా మీనింగ్ఫుల్ బిట్స్ ఉన్నాయి. సో ఆ మెటఫోర్స్ని మేము ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాం. సుప్రియాస్ కాంట్రిబ్యూషన్ టు దిస్ ఫిల్మ్ నాకు అసలు ఇట్ ఈస్ వే బియాండ్ ఎవ్రీథింగ్ అని అనిపిస్తుంది. బికాజ్ సుప్రియా 30 years నుంచి షీస్ బిన్ ప్రొడ్యూసింగ్ సో మెనీ ఫిల్మ్స్. బట్ ఈ సినిమాకి అసలు షీస్ జస్ట్ ఆల్ అవుట్ దేర్, మనస వాచ కర్మణ, అండ్ ఈవెన్ ప్రమోషన్స్లో కూడా షీస్ జస్ట్ దేర్. అండ్ ఐ ఆస్క్డ్ హర్, షీ సెడ్ ఎవ్రీ డే ఐ వాజ్ ఇన్ షూట్ ఆల్సో అని చెప్పారు. ఐ డిడ్ ఇట్ వెన్ ఐ డిడ్ విత్ సుమంత్ సినిమాలు అప్పుడు ఉన్నాను, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే అని చెప్తున్నారు. సో వాట్ వాజ్ ది వన్ ఆఫ్ ద బెస్ట్, మోస్ట్ గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ ఆఫ్ సుప్రియా అంటే వాట్ యూ సే, అదర్ దెన్ బీయింగ్ అ ప్రొడ్యూసర్? ఐ థింక్ ఐ ఆఫెన్ బిలీవ్డ్ దట్ ప్రొడ్యూసింగ్ చేయటం అంటే పెద్దలు పెళ్లి చేయడం లాంటిది. రోజు ఒక పెళ్లి చేస్తున్నారు, అది 100 రోజులు. అండ్ ఐ ఫెల్ట్ దట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్, ఐ ఫెల్ట్ వేర్ ఏది అవసరం ఉన్నా కూడా మాకు ఇది అవసరం అని అనే లోపు ఆ ప్రొడ్యూసర్ వచ్చి అది చూసుకున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ దోస్ రేర్ ఫిల్మ్స్ వేర్ ఎవ్రీ పేమెంట్ వెంట్ బిఫోర్ సమ్మన్ ఆస్క్డ్ నా పేమెంట్. సో యునో ఐ థింక్ మనం ఒక ఐడియల్ ప్రొడ్యూసర్ ఎలా ఉండాలని కోరుకుంటామో అది అనిపించింది. మీరు ఎప్పుడు అంటుంటారు కదా శేష్, గ్రేట్ పవర్ కమ్స్ విత్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ. అవును. And I think we also, Shaneil, me, Mrunal, we all also worked అలానే ప్రాణం పెట్టి ఎందుకు చేసామంటే అటు సైడ్ నుంచి అది ఉన్నప్పుడు we cannot take that for granted. ఈవెన్ ద స్టార్ కాస్ట్ ఆల్సో, మీరు ఐ డోంట్ నో ఈ కాస్టింగ్ అప్పుడు కూడా
all of you were involved. Everybody was sitting and brainstorming. 100%. Especially Anurag Kashyap, Sunil, and Kamakshi, and you know. Yeah, this is Zain. Sunil's Hindi debut. Hmm. Dacoit is Sunil garu's Hindi debut. Yeah. కామాక్షి ఉన్నారు, జైన్, మనం Yeah. క్యామత్ సే క్యామత్ తక్ జోజితా వోయి సికందర్ డైరెక్టర్ మన్సూర్ ఖాన్ గారి Correct. కూతురు, తను తెలుగు డెబ్యూ. So, జోనితా, పవన్, ఐ మీన్ మీరు అసలు ఎక్కడి నుంచి ఎక్కడెక్కడి నుంచి వెతికి తెచ్చినట్టుంది. అవును, ఇట్ ఇస్ నాట్ లైక్ ఓకే వీళ్ళు ఉన్నారు కదా వీళ్ళని తీసుకొద్దాము అన్న టైప్ లో లేదు. ఇండియా 4 కార్నర్స్ సూపర్ స్టార్స్ ని Yeah. ఒకే జోడి, నో డౌట్. రైట్. సో అనురాగ్ గారి దగ్గర నుంచి మీరు చాలా నేర్చుకొని ఉంటారు కదా శేష్. ఈ సచ్ అ బ్రిలియంట్ రైటర్ అండ్ థింకర్, I was నాలెడ్జబుల్. so surprised that he is like so innocent and open and honest. అది చాలా నచ్చింది. అండ్ అంత ఓపెన్ అండ్ ఆనెస్ట్గా అన్ఫిల్టర్డ్గా ఉన్నప్పుడు ఏంటంటే అవతల మనిషిని అఫెండ్ చేసే అవకాశం కూడా చాలా ఉంటుంది. ఆయన ఫిల్టర్ పెట్టుకోరు. కానీ అది నాకెందుకు పనికొచ్చిందంటే, ఒక సీన్ బాగాలేదు అని ఆయనకు అనిపిస్తే టప్ అని మేము మార్చే అవకాశం మాకు దొరికింది. వేరేవాడు చెప్పడు, లేదా చెప్పేది కూడా మాకు అర్థమయ్యేటట్టు చెప్పడు. రైట్. సో ఆ గైడెన్స్, ఆ మెంటర్షిప్ మాకు ఉంటుంది, చాలా సహాయపడింది ఈ సినిమాకి. అండ్ హీఈస్ అ గుడ్ పర్సన్, authentically a good person. వాట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ యూ లైక్డ్ అబౌట్ మృణాల్ త్రూ అవుట్ దిస్ ఎంటైర్ ఫిల్మింగ్ ప్రాసెస్లో? డౌన్ టు ఎర్త్. అంటే కొన్నిసార్లు అయితే జెన్యున్గా అసలు నేల మీద కూర్చుని, సో లిటరలీ డౌన్ టు ఎర్త్. ఓకే. అండ్ ఆల్సో ఆఫ్టర్ ద థర్డ్ ఆర్ ఫోర్త్ డే వి అండర్స్టూడ్ ఆ రోజు మాకు ఏ మృణాలు దొరుకుతుందో. ఐ విల్ టెల్ యూ వాట్ ఐ మీన్. ఎమోషనల్ సీన్ అంటే షీల్ బి ఎమోషనల్, ఒక యాంగ్రీ సీన్ అంటే కొంచెం యాంగ్రీగా సైలెంట్గా ఉంటుంది. మాకు ఫస్ట్ అర్థం అవ్వలేదు. ఫస్ట్ దెన్ వి రియలైజ్ మేము ఇస్తున్న సీన్ పట్టి తన జోన్లోకి, మార్నింగ్ సెట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి ఆ జోన్లోకి వెళ్తుంది తను, విచ్ ఇస్ క్వైట్ బ్యూటిఫుల్, వెరీ డెడికేటెడ్. డూ యూ డూ దట్? No, I am somebody, I try to find it in the rhythm of the scene. సీన్లో నేను ఆ జోన్ అంటే నేను అందుకని వార్మప్ అవుతూ ఉంటా. ఓకే. మీరు ఇది ఒక 2-3 టేకులు ఉంటుందని ఫిక్స్ అవ్వండి అని అందరికీ ఒక డిస్క్లైమర్ ఇచ్చి, అంటే యు ఆర్ అన్ యాక్షన్ కట్ యాక్టర్. యాజ్ ఈజ్ మృణాల్ కట్ అనగానే నార్మల్ అయిపోతుంది. బట్ ఆ మార్నింగ్ స్టార్ట్ ఉంటుంది కదా, ఆ జోన్లోకి వెళ్ళటానికి. వండర్ఫుల్ శేష్, రియలీ లుకింగ్ ఫార్వర్డ్. బట్ యు నో వాట్, ఐ హ్యావ్ అ గిఫ్ట్ హ్యాంపర్ ఫర్ యూ. నిజంగానా? నేను ఎప్పుడు ఇస్తాను, దిస్ ఇస్ మై ట్రెడిషన్. బట్ యూ హ్యావ్ టు డూ అ ర్యాపిడ్ ఫైర్ విత్ మీ. ఓకే, దెర్ ఆర్ 2 గిఫ్ట్ హ్యాంపర్స్. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ ఫర్ యూ. ప్రశ్నలు విత్ ప్రేమ. Yes, Krishnan. I'm really very happy for you, Sesh. 15 years of association with you, Thank you. and you're still the same humble, grounded. You're looking younger than our first interview. Thank you. ఇంకొంచెం పొగడొచ్చు కదా. నిజంగా ఎవరు పొగడట్లేదు. నిజంగా you're looking younger than our first interview. Yes, thank you. Okay, now for the rapid fire. Now for Gokulam Signature Jewels Rapid Fire. ఆడియన్స్లో మీరు చూసిన ఒక నిర్దిష్టమైన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? ల్యాక్ ఆఫ్ పేషెన్స్. ఫోన్స్ వలన ఒక్క 5 సెకండ్స్ మ్యూజిక్ లేదు, వాళ్ళు జస్ట్ అలా సైలెంట్ ఉన్నారు ఫోన్లో. డెకైట్ కట్టి పడేయాలి వాళ్ళని, అదే నేను కోరుకుంటున్నా. ఓకే, ఎప్పుడైనా మీరు షూట్ చేస్తున్నప్పుడు ప్రాసెస్లో ఏదైనా సీన్ ఏదో ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల మార్చాల్సిన పరిస్థితి వచ్చిందా? ఆల్ ద టైమ్. లొకేషన్ చేతిలోంచి పోతుందండి, ఇంకా మనకి 1 డే ఫుల్ వర్క్ సీన్ ఉంది, ఈ లొకేషన్ రేపు దొరకదు, రేపటి నుంచి ఈ లొకేషన్ కూల్ చేస్తున్నారు, ఇంకా 2 hours ఉంది, సీన్ మార్చుకోక తప్పదు. ఓ అట్లా కాదు, అలాంటి పరిస్థితుల్లో కాదు. ఎవరైనా వచ్చి వద్దు ఈ సీన్ వద్దు, ఇది తీసేసేయి, వేరే సీన్ పెట్టు, రైట్ They సంథింగ్ tried ఎల్స్. to force me to do a movie once, ఓకే. and You they didn't. threatened me. నీ కెరీర్ ఇంకా ఉండదు అని. వాళ్ళ థ్రెట్ తర్వాత కెరీర్ కొంచెం బెటర్ అయింది. సో ఓకే. వేరే మన మన తెలుగు భాష యాక్టర్స్ని పక్కన పెట్టండి, వేరే భాషల్లో ఉన్న నటులకి ఎప్పుడైనా ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ అ స్టోరీ, హైపోథెటికల్ క్వశ్చన్, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టు రైట్ అ స్టోరీ, whom would you choose? Who are those actors who really think that they suit the bill? I don't have an answer, ఎందుకంటే I never think of it like that. I don't write for actors. I know, I say, No, you అలా don't కాదు. write. I don't write If for, at all. అంటే If నేను at all మైండ్లో you write. పెట్టుకొని రాయను అంటున్నా. నేను రాసేటప్పుడు ఈవెన్ మిమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకుంటారు. రాయను. I'll tell you how. I'll tell you. ఒక ఐడియా వచ్చింది, ఈ ఐడియాలో నేను వర్కౌట్ అవ్వనంటే ఆ కథని ఇంకా డెవలప్ చేయను నేను. అది ఒక బ్యాంక్లో రాసుకొని దానికి ఒక 5 పేజ్ సినాప్సిస్ రాసుకొని పెట్టేసుకుంటా. తర్వాత మనం ఎప్పుడైనా మీరు అన్నట్టు ప్రొడ్యూస్ చేయాలనుకుంటే, నేను ఆ కథకి సూట్ అవుతాను అన్న తర్వాతే నేను దాన్ని డెవలప్ చేయడం మొదలు పెడతాను. నైస్. సో అక్కడ ఫిల్టర్ అనుకున్న తర్వాత ఇంకా నా గురించి నేను ఆలోచించాను. ఎందుకంటే రాసేటప్పుడు నాకు నా ఫేస్ కనిపించదు, జస్ట్ గ్రేగా ఉంటుంది, బ్లర్ ఉంటుంది, నాకేం కనిపించదు. సో ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన ఏదైనా సినిమాలో మిమ్మల్ని బాగా ఆకట్టుకుని ఇంప్రెస్ చేసిన ఫిల్మ్స్ ఏమైనా ఉన్నాయా? దురంధర్ 1.
దురంధర్ 1. You didn't see దురంధర్ 2? లేదు, డెకాయిట్ మేకింగ్ లో బిజీ ఉన్నా. Yeah, okay. దురంధర్ 1 దురంధర్. చాలా బాగుంది. ఎక్కువ మిమ్మల్ని బాధ పెట్టేది ఏంటి? నెగటివ్ రివ్యూస్ ఆఫ్ యువర్ ఫిలిం ఆర్ అ ఫిలిం రిసీవింగ్ అ క్రిటికల్ అక్లెయిమ్ బట్ ఇట్ డిడ్ంట్ డూ కమర్షియల్లీ వెల్? ఈ రెండిట్లో ఏది మిమ్మల్ని ఎక్కువ బాధ పెడుతుంది? నెగటివ్ రివ్యూస్ ఆఫ్ ద ఫిల్మ్ ఆర్ షుడ్ ఐ సే ఇంటెన్షనల్ నెగటివ్. కొన్నిసార్లు ఒక చిన్న ఎజెండా ఉంటుంది, కొన్నిసార్లు బట్ బై అండ్ లార్జ్ ఐ హావ్ బిన్, అంటే నన్ను చాలా గ్రేస్తో ట్రీట్ చేశారు తెలుగు మీడియా వరకు. ఇంకా నేషనల్ ఎలా ఉంటుంది ఇప్పుడు చూడాలి. ఆల్ రైట్, ఓకే. మీరు సీన్ రాస్తున్నప్పుడు మిమ్మల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది లాజికా, ఇమోషనా? ఎమోషన్, ఆల్వేస్ ఎమోషన్. ఆల్వేస్ ఎమోషన్. లాజిక్ బాగా తప్పడం వలన ఎమోషన్ దెబ్బతింటుందంటే తప్ప నేను అసలు లాజిక్ని పట్టించుకోను. ద ఫైనల్ క్వశ్చన్, ఓకేనా? యు ఆర్ అ డెకైట్ ఆల్రెడీ. నేను ఒక 5-6 పేర్లు చెప్తాను. వీళ్ళ నుండి మీరు ఏమి దోచుకోవాలనుకుంటున్నారో చెప్పాలి. వాట్ ఈస్ ద క్వాలిటీ ఆర్ అట్రిబ్యూట్ ఆర్ వాట్ ఎవర్, ఓకే? మృణాల్. క్యూరియాసిటీ. షీఈస్ ఆల్వేస్ క్యూరియస్ అబౌట్ పీపుల్. ఓకే. ఎవరు వాళ్ళు, మీ దేవురు, షీ వాంట్స్ టు నో. దట్స్ ద హాల్ మార్క్ ఆఫ్ బిగ్ స్టార్స్. రియలీ? Yeah. ఓకే. అనురాగ్ కశ్యప్. ఇన్నసెన్స్, స్ట్రేంజ్, ఇన్నసెన్సా? చైల్డ్ లైక్ ఇన్నసెన్స్ ఉంది ఆయనకి. అండ్ హీ రైట్స్ లైక్ నోబడీస్ బిజినెస్. టెడీ బేర్ ఆయన అసలు బయట. ఓ మై గాడ్. ఓకే. సునీల్. ఆయన డాన్స్. ఆయన డాన్సా? ఆయన డాన్స్. వాజ్ హీ డాన్సింగ్ ఇన్ డెకైట్? నిన్న మన స్టేజ్ మీద వేశారు కదా. అక్కడే సార్ సినిమాలో లేదా? ఐ థాట్ యూ ఆల్సో మూవ్ అ లెగ్ ఇన్ దట్ చుచ్చుబుడ్డి డాన్స్. ఓకే. ప్రకాష్ రాజ్. హిస్ వాయిస్ డబ్ చేసేటప్పుడు ఒక గంభీరమైన మోడల్. షనీల్. మంచోడబ్బా, చాలా మంచోడు. నీకన్నా మంచోడా శేష్? నాకన్నా 10x మంచోడు. అమ్మో, కష్టపడతాడైతే. చాలా మంచోడు, చాలా మంచోడు. ఫైనల్లీ సుప్రియా. రెసిలియన్స్, పట్టుదల. గుడ్, దట్స్ వై షీ ఈస్ ఏబుల్ టు డూ ఆల్ ఆఫ్ దిస్. 100%. లేకపోతే అసలు ఇంపాసిబుల్. థ్యాంక్ యూ సో మచ్ శేష్. ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ టాకింగ్ టు యూ. సూపర్ కాన్వర్సేషన్. విష్ యూ గుడ్ లక్. April 10th, watch Dacoit only in theaters. ఒక ప్రేమ కథ. Thank you. I have a gift hamper for you from Gokulam Signature Jewels and from Millet Bank. ఇట్లా బంగారం ఇస్తున్నారా ఏంటి? Yes. ఓకే, సూపర్. I'm giving you.